దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మరొక నూతన దినము కొరకు వందనాలు. మన జీవితాన్ని దేవుడు మరో దినం పొడిగించి మనం ఇంకా కొన్ని శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవటానికి తెరచిన ద్వారాన్ని బట్టి వేకప్ విత్ గాడ్ వారికి దేవునికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము సంఘము ఈ మహాశ్రమల కాలం నుండి ఎందుకు తప్పింపబడినది అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఇది కొంచెం పెద్దది కనుక దీన్ని వీలైతే కొన్ని భాగాలుగా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. మొట్టమొదటిది మనం చూసినట్లయితే కొన్ని కారణాలు దీనికి ఎందుకు సంఘము ప్రత్యేకించబడి మొదటి అంకంలోనే ప్రభు సంఘాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయాడు, ఎందుకు వారిని ఈ మహాశ్రమల పాలు కాకుండా తప్పించాడు, కాపాడాడు అనేది కొన్ని కారణాలు మనం చూస్తాము. మరి మనం ఆ సంఘంలో ఉంటేనే దీన్ని తప్పించుకోగలము అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూచినట్లయితే మనం ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము అని వ్రాయబడి ఉంది. మరి ఇంకా కొంచెం లోతుగా చూచినట్లయితే రక్షించబడిన వారెవరు క్రీస్తు విరోధి యొక్క రాక కొరకు ఎదురు చూడటం లేదు. ఎందుకంటే క్రీస్తు విరోధి వస్తే వచ్చే శ్రమలేంటో, క్రీస్తు విరోధి ఎక్కడికి తీసుకెళ్తాడో మనకు బాగా తెలుసు కనుక, మరి సంఘం ఎత్తబడిన తర్వాత తీర్పు ఉంటుందని కూడా మనకి తెలుసు కనుక ఎవరం కూడా మనము క్రీస్తు విరోధి యొక్క రాక కొరకు ఎదురు చూడటం లేదు. అలాగైతే క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు అనేది మనం ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో, తర్వాత దానియేలు 9వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలు కూడా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉందంటే మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉంది, కానీ క్రీస్తు విరోధి కొరకు కాదు అని. రెండవది మనం చూసినట్లయితే ఈ ఎదురు చూడ్డాన్ని శుభప్రదమైన నిరీక్షణ అని అంటాము. మరి శ్రమలు ఉండినట్లయితే, మహాశ్రమల్లో మనం ప్రవేశించినట్లయితే అది శుభప్రదమైన నిరీక్షణ కాదు. శుభప్రదమైన నిరీక్షణ సంతోషాన్ని కలుగచేస్తుంది కానీ శ్రమను కలుగచేయదు. కనుక ఇది శుభప్రదమైన నిరీక్షణ, ఆయనను ఎదుర్కొనే నిరీక్షణ. కాబట్టే ఆయన రాగానే సంఘము ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు వెళ్ళిపోతుంది. మరి మూడవది మనం చూసినట్లయితే మరి ఈ మహాశ్రమల కాలము నోవహు జలప్రళయంతో పోల్చబడి ఉంది. మనం అక్కడ చూసినట్లయితే నోవహు కాలంలో లోకం ఎలా ఉండిందంటే చాలా భయంకరమైనటువంటి కీడుతో, అపవిత్రతతో, అక్రమంతో, అవినీతితో నిండిపోయి, బలాత్కారముతో నిండిపోయి, పాపముతో చీకటి లోకంగా ఉంది. అటువంటి జనంలో నోవహు ఒక్కడే నీతిమంతుడుగా దేవునికి కనిపించాడు. మరి ఆ జలప్రళయంతో ఆయన ఆ భూమంతటిని నాశనం చేసినప్పుడు నోవహును మాత్రం ఆయన చేయలేదు. నోవహును, ఆయన కుటుంబాన్ని తప్పించాడు ఆయన. అలాగే సంఘము తప్పించబడింది. ఎలాగైతే నోవహు తప్పించబడ్డాడో, ఎలాగైతే లోతు తప్పించబడ్డాడో, మరి అలాగే నోవహు కాలంలో ఉన్న పరిస్థితే ఈరోజు మన చుట్టూ ఉన్నా కానీ సంఘము ఎత్తబడినప్పుడు సంఘము తప్పించబడుతుంది అనే సత్యము మనం తెలుసుకున్నట్లయితే అది 4వ కారణం. ఈ మహాశ్రమలు కాలంలో నుండి తప్పించబడటానికి. మరి ఈరోజు నీవు నేను అలాగ తప్పించబడాలని కోరుకున్నట్లయితే మనం త్వరపడి ప్రభువుని మన హృదయాల్లో చేర్చుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుతుముగాక. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, అవి తర్వాత మనం తిరిగి ధ్యానం చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన మా పరలోక ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మేము నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము కనుక నీకు వందనాలు ప్రభువా. ఎదురు చూచేవారము, మా నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ కనుక నీకు వందనాలు నాయన. మేము క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూడటం లేదు కనుక నాయన, మమ్మల్ని ముందే నువ్వు తీసుకొని పోనై ఉన్నావని నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి పెండ్లి కుమార్తె సంఘంగా మేము ఎత్తబడినప్పుడు నాయన, ఈ మహాశ్రమల నుండి మమ్మను నీవు తప్పించేవు అని నమ్మి నీకు వందనాలు నాయన. నోవహును తప్పించినట్లుగా నాయన, లోతును తప్పించినట్లుగా నాయన, నీవు సంఘముగా మమ్మను తప్పించుచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నాయన, మరి మేము మెళకువ కలిగి సిద్ధపడి ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.